హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ మీరు ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూస్తున్నారు కదా! థంబ్‌నెయిల్ చూసారు కదా! ఈరోజు టాపిక్ ఏందంటే సిటీఆర్ అండ్ ఎంసీఎన్ అంటే ఏంటిది? వీటి మధ్య డిఫరెన్స్ ఏంటి? సిటీఆర్ అంటే ఏంది? ఎంసీఎన్ అంటే మీరు ఆల్రెడీ యూట్యూబ్‌లో చూసే ఉంటారు కదా! అయితే మీకు చెప్పేది ఒకటే అండి సిటీఆర్. సిటీఆర్ అంటే వైటీ స్టూడియోలో మీకు కనిపిస్తుంది. సిటీఆర్ అంటే ఏం లేదండి. సిటీఆర్ అంటే మన ఇంప్రెషన్స్, మన లాంగ్ వీడియోస్ దాంట్లో మీకు కనిపిస్తుంది. ఇంప్రెషన్స్ అని అంటే రీచ్‌లోకెళ్ళిన తర్వాత వైటీ స్టూడియోలో మీరు వీడియో ఓపెన్ చేస్తారు కదా! ఓపెన్ చేసిన తర్వాత దాన్ని క్లిక్ చేయండి. ఎనాలిటిక్స్ అది ఓపెన్ చేసిన తర్వాత మీకు ఓవర్‌వ్యూ ఉంటది. రీచ్ ఉంటది. సరే రీచ్‌ని ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ కనిపిత్తది చూడండి. మీకు లెఫ్ట్ సైడు ఇంప్రెషన్స్ ఉంటాయి. మీ సిటీఆర్ అంటేనేమో క్లిక్ త్రూ రేట్ అదండి. క్లిక్ త్రూ రేట్ అంటే ఏందంటే పర్సెంటేజ్ అదొకటి. ఇంప్రెషన్స్ అని ఎక్కువ ఎంతమంది చూస్తున్నారు దాన్ని బట్టి మనకు ఈ క్లిక్ త్రూ రేట్ అన్నట్టు ఎంతమంది చూస్తున్నారు. దానివల్ల ఇంప్రెషన్స్ ఎన్నొచ్చినాయి, ఎంతమంది చూస్తున్నారని డీటెయిల్‌గా మనకు తెలిసిపోతదండి. ఓకేనండి. ఇది మన వర్క్‌గా ఎలా పనిచేస్తుందో మనం తెలుసుకుందాం. ఇది ఎలా పనిచేస్తుందంటే సిటీఆర్ అనేది ఇంప్రెషన్స్ అంటే ఇంప్రెషన్ వచ్చే దాన్ని బట్టి మన క్లిక్కింగ్ ఉంటది కదండీ. క్లిక్ త్రూ రేట్ పర్సెంటేజ్ దాన్ని 100తో చేస్తారండి. మినిమమ్ వచ్చేసరికి 100 ఉంటుంది. 100 దాంతో డివైడ్ చేస్తారు. ఓకే. ఇది దేనికంటే మనకు థంబ్‌నెయిల్‌కు బాగా అట్రాక్టివ్‌గా ఉండటానికి ఇది మనకు యూజ్ అవుతుంది. ఇంప్రెషన్ అనేది అది. నెక్స్ట్ సిటీఆర్ అంటే సిటీఆర్ ఎలా పనిచేస్తుందంటే ఆకర్షణీయమైన థంబ్‌నెయిల్ అనేది బాగా డిజైన్ మాత్రం పర్ఫెక్ట్ ఉండాలి. ఆ డిజైన్ ఉంటే మనకు క్లియర్‌గా మంచిగా అనిపిస్తుంది. అందులో మన టైటిల్స్ కూడా పర్ఫెక్ట్ ఉండాలి. అట్రాక్టివ్‌గా ఉంటేనే చాలా మంది చూస్తారు మనకు వీడియో. ఓకేనా? ఇది నెక్స్ట్ చూసుకుంటే మనకు వేదిక టైటిల్స్ అయిపోయిన తర్వాత ట్రెండింగ్ కంటెంట్. అంటే మన కంటెంట్ ఇప్పుడు థంబ్‌నెయిల్ మనకి ఎంత ఇంపార్టెంటో డిజైనింగ్ థంబ్‌నెయిల్ అని ఫాంట్‌తో మనకు క్లియర్‌గా మనం ఫోటోస్ కూడా పెట్టి ఎడిటింగ్ క్లియర్‌గా చూడాలి. ఎందుకంటే థంబ్‌నెయిల్ చూస్తేనే కదా! వాళ్ళు అట్రాక్టివ్ అయ్యి చూస్తారు వాళ్ళు. అందుకనే మనం దాన్ని ఏం చేయాలి? మన వీడియో కూడా కంటెంట్ ఉండాలి. వీడియోలో కూడా కంటెంట్ ఉండాలి. థంబ్‌నెయిల్ తగ్గట్టు వీడియో కూడా కంటెంట్ ఉంటే మనకు వ్యూస్ అనేది పెరుగుతా ఉంటాయి. సబ్‌స్క్రైబర్లు పెరుగుతారు. ఓకేనండి. ఇది సిటీఆర్ అనేది ఇది కంటెంట్‌కి సంబంధించి పాయింట్స్, డిస్క్రిప్షన్ కూడా ట్యాగ్‌లు కూడా పర్ఫెక్ట్ ఇయ్యాలి. మనం థంబ్‌నెయిల్‌లో ఎట్లా ఇచ్చినామో టైటిల్‌లో కూడా అట్నే ఇవ్వాలి. డిస్క్రిప్షన్ కూడా అదే విధంగా ఇయ్యాలి. హ్యాష్‌ట్యాగ్స్ కూడా ఇవ్వాలి. ట్యాగ్స్ కూడా ఇచ్చేయాలండి. దానికి తగ్గట్టే ఇచ్చుకోవాలి. మనం ఎక్స్‌ట్రా కూడా ఇచ్చుకోవాలి. కనీసం ఓ 10 ఇచ్చుకున్నా సరిపోతదండి. సెర్చింగ్‌లోకి రావడానికి. ఓకేనండి. సిటీఆర్ ట్రాక్ అంటే దీంట్లో ఇది మనం ఎలా చూస్తామంటే యూట్యూబ్ స్టూడియోలో అనలిటిక్స్ అనేది ఉంటదండి. దాంట్లో అనేది మనం చూస్తాం. ఓకేనండి. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఓకే అండి. నెక్స్ట్ వచ్చి ఎంసీఎన్. ఎంసీఎన్ అంటే దాని ఫుల్ ఫామ్ వచ్చేసి మల్టీ ఛానల్ నెట్వర్కింగ్. చాలామంది ఏందంటే యూట్యూబ్ సక్సెస్ అయ్యి అంటే వ్యూస్ వచ్చి యూట్యూబ్ క్రియేటర్లకు సపోర్ట్ చేయడానికి నెట్వర్కింగ్ మేనేజ్మెంట్ సంస్థలు చేయడానికి బ్రాండింగ్ క్రియేట్ చేయడానికి సదుపాయాలు ఇలా కల్పిస్తున్నాయి. ఇది ఎలా పనిచేస్తుంది? అసలు ఎంసీఎన్ ఎలా పనిచేస్తుంది? అది మనం తెలుసుకుందాం. ఓకేనండి. ఎంసీఎన్ అనేది క్రియేటర్ మేనేజ్మెంట్ క్రియేటివ్ వీడియోలను ప్రమోట్ చేయడానికి, మోటివేషన్ సపోర్ట్ చేయడానికి ఇది మనకు యూజ్ అవుతుంది. అందులో కూడా బ్రాండ్ సంబంధాలు, స్పాన్సర్స్ అవ్వడానికి అంటే షాపింగ్ ఇది మాది చేసుకోండి అనడానికి ఇది బ్రాండింగ్, స్టిచ్చింగ్ సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ మనం చూసుకుంటే సపోర్ట్ సర్వీసులు. దీంట్లో వీడియో ఎడిటింగ్, కాపీరైట్ ఇష్యూలు ఇలాంటివన్నీ పరిష్కరించడానికి ఉపయోగపడుతుంది. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి రెవెన్యూ షేరింగ్ ఎట్లుంటది అసలు? ఎంత శాతం ఉంటుంది అనేది చూద్దాం. ఓకేనండి. ఎంసీఎన్ కొన్ని శాతం రెవెన్యూ తీసుకొని మిగతాదంతా క్రియేటర్స్‌కి ఇస్తుంది. ఇప్పుడు ఎంసీఎన్ ఉంది కదా! అది ఎంసీఎన్ వాళ్ళది కొంత శాతం తీసుకొని మిగతా వరకు అమౌంట్ అనేది రెవెన్యూ అనేది వాళ్ళకి ఇస్తున్నారు. ఎవరికి? మన క్రియేటర్స్ వరకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి వీడియో తీసేటోళ్ళకి వాళ్ళకి యూజ్ అవుతుంది. ఓకేనండి. దీంట్లో మనం ఎలా జాయిన్ అవ్వాలి? అసలు దీంట్లో జాయిన్ అవ్వడానికి కారణాలు, అవసరాలు ఏంటిది అని మనం తెలుసుకుందాం. ఓకేనండి. మీ ఛానల్ గుడ్ పర్ఫార్మెన్స్ ఉండాలి. అదే మనకి సిటీఆర్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి. కనీసం 13% అన్నా ఉండాలి. 13% 15% అనేది పర్ఫెక్ట్ ఉంటది. అది ఉంటేనే మనకు బెటర్ అండి. ఓకేనా? అది ఉంటేనే మనకు అనుకూలంగా ఉంటది. ఈ సబ్స్క్రిప్షన్‌కి ఆధారపడి ఉంటుంది మనకి. పర్ఫార్మెన్స్ అంటే అదేనండి. సిటీఆర్‌కి సబ్స్క్రిప్షన్ ఆహ్, స్ అది ఉంటుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి కంటెంట్ ఆర్గానిక్ కాపీరైట్ సమస్యలు లేని విధంగా ఉండాలి. మనం వీడియో చేస్తాం కదండీ! షార్ట్ వీడియో చేసినా, లాంగ్ వీడియో చేసినా కాపీరైట్ స్ట్రైక్ మాత్రం పడొద్దు. కాపీరైట్ రాకుంటేనే అది మన పర్ఫార్మెన్స్ యూజ్ అవుతుంది. వాళ్ళు కూడా తీసుకుంటారు. ఓకేనండి. తీసుకోవాల్సిన జాగ్రత్త ఏముంటది? ఈ సంస్థ ప్రతిష్ట, రెప్యుటేషన్ అనేది పడిపోతుంది. మనది కాపీరైట్ ఇట్లా పడ్డదనుకో, కాపీరైట్ పడితే రెప్యుటేషన్ పడిపోతుంది దానిది. రెవెన్యూ షరతులు అనేది ఇలా బాగుంటాయి. ఓకే అండి. షరతులు అనేది బాగుంటాయండి దీనిలో. ఈ కార్పొరేట్ సమస్యలు ఎలా వస్తాయంటే, ఈ అనలిటిక్స్ డేటా సపోర్ట్‌కు పర్ఫార్మెన్స్‌ని బట్టి ఉంటాయి వీడియో. ఓకే అండి. దీనివల్ల ఉపయోగాలేంటి? ఎంసీ యొక్క ఉపయోగాలు. ఉపయోగం ఏంటంటే చిన్న యూట్యూబర్స్ మాత్రమే పెద్ద ఆడియన్స్‌ను చేరుకోవడానికి సహాయపడుతుంది. చిన్న యూట్యూబర్స్ ఉంటారు కదా! మాసంటోళ్ళు. వాళ్ళు మాత్రమే పెద్ద యూట్యూబర్స్‌కి ఉపయోగపడతారు. తక్కువ సమయంతో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తాము. ఓకేనండి. చాలామంది తక్కువ సమయంలో ఎక్కువ ఆదాయాన్ని అందిస్తారు. బ్రాండ్ ప్రమోషన్స్, స్పాన్సర్స్ ఆఫర్ల ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉన్నది. ఇక నెక్స్ట్ మనం చూసుకుంటే ఎంసీఎన్ ఎలా పనిచేస్తుంది? అదే ఛానల్ జాయినింగ్ అవ్వడం. ఒక క్రియేటర్ తన ఛానల్‌ని ఎంసీఎన్ మల్టీ ఛానల్ నెట్వర్కింగ్ అని జతపరుస్తారు. ఓకే అండి. సంస్థ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది? ఎంసీఎన్ వీడియో ప్రమోషన్, యాడ్స్, బ్రాండ్‌లతో ఒప్పందాలు కలిగి ఉంటారు వీళ్ళు.
ఓకేనా. రెవెన్యూ షేరింగ్ చూసుకుంటే యాడ్ రెవెన్యూ అంటే ఇప్పుడు మనకు యూట్యూబ్ ఇన్కమ్ అనేది 1000 సబ్స్క్రైబర్లు 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్ మనకొస్తే యాడ్స్ అనేది మనకొస్తాయి. ఇది కూడా ఎట్లా అంటే వాటా ప్రకారం ఎంసీఎన్ క్రియేటర్ మధ్య వాటా ప్రకారం ఉంటుంది. ఉదాహరణకు 7% క్రియేటర్స్కు 30% ఎంసీఎన్కు అందుతుంది. దీంట్లో ప్రమోట్ చేసుకొని సక్సెస్ అయిన ఎంసీఎన్ సంస్థలు ఏంటంటే టీ సిరీస్ నెట్వర్కింగ్ ఉన్నది, బీపీటీ బోర్డ్ బ్యాట్ టీవీ ఉన్నది, మేకర్ స్టూడియోస్ ఫుల్ స్క్రీన్ స్టూడియో. ఓకేనండి. దీనిలో చూసుకుంటే మనకు లాభాలు నష్టాలు కూడా ఉన్నాయి. ఎంసీఎన్లో లాభాలు నష్టాలు. ఇక లాభాలు నష్టాలు చూసుకుంటే లాభాలు ఏమన్నాయంటే పెద్ద ఆడియన్స్ చేరుకునే అవకాశాలు ఉన్నాయి. దాని పైగా మనకు వాటి ద్వారా ఉపయోగం ఉంటుంది అంటే సేవలు అందిస్తారు. పెద్ద యూట్యూబర్స్ మనకు హెల్ప్ చేస్తారు అన్నట్టు. ఓకేనండి. ఇక నష్టాలు వచ్చేసరికి రెవెన్యూ షేరింగ్ వల్ల పూర్తిగా లాభం దక్కదు మనకు. ఈ ఒప్పందాలు కొన్నిసార్లు కఠినంగా ఉంటాయి, కొన్నిసార్లు మనకు అనుకూలంగా ఉంటాయి. ఓకే అండి. ఎంసీఎన్లో చూడడానికి ఇది ప్రధాన ముఖ్యం అనుకుంటున్నా. మీకు ఇదైతే అర్థమవుతుంది అనుకుంటున్నా. సరే, నా ఛానల్ చూసే వరకు లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ అయితే చేయండి కంపల్సరీ. నాకు వ్యూస్ కూడా తక్కువ వస్తున్నాయి. మీరు ఇదొక్కటి సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీకు నెక్స్ట్ వీడియోలో మేము మళ్ళీ కలుస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. కామెంట్ అయితే చేయండి మర్చిపోకండి. మీకు ఇలాంటి నోటిఫికేషన్ చాలా వస్తాయి. సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కొట్టి ఆల్ అని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది అందిస్తుంది. నేను ఇందులో ఏమైనా మిస్టేక్ మాట్లాడితే క్షమించండి. మీకు హెల్ప్ అవుతుంది కదా. నాకు ఇది ఒక్క సపోర్ట్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ వెరీ మచ్.